దేవునికి లోబడే మనసు. దేవునికి ఎవరు లోబడతారు? ఎవరు లోబడతారన్నప్పుడు ఇల్లరా, ఎవరైతే దేవుని ప్రేమ గ్రహించి దేవుని ప్రేమించేవారు, పూర్ణ హృదయంతో, అంటే దేవుని ఎక్కువ ప్రేమించేవారు, ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇచ్చేవారు, దేవునికి లోబడతారు. అది అపోస్తుల ప్రియులారా మనం చూస్తున్నాం. అపోస్తులు వారితో కొందరు చెప్పారనమాట, మీరు ఇక్కడే సువార్త చెప్పవద్దు, యేసు నామములో మాట్లాడవద్దని కొందరు బెదిరించామన్నమాట. కానీ ఆ బెదిరింపు మధ్యలో వారు అప్పలేదు. తండ్రి జీవగల దేవుడు మాతో మాట్లాడేది మేము చెప్తాం, కాబట్టి మనుషులు కాదు మాకు ఉపది దేవుడని వారు గట్టిగా చెప్పి, వారు ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధాత్మలు నింపబడి దేవుని ప్రేమ సువార్త యెరూషలేము అంతా కూడా వారున్న ప్రాంతం అంతా కూడా నింపేశామన్నమాట. ఎందుకు నింపామంటే వారు దేవునికి లోబడిన కాబట్టి దేవుడు వారికి సహాయం చేశాడు, పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడు. కాబట్టి ఎవరైతే దేవునికి లోబడుతున్నారో వారికి జీవగల దేవుడు అండగా నిలబడతారు, వారికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. కాబట్టి మనం దేవునికి లోబడుతున్నామా లేదా అని దేవునికి తెలుసు. మనం చెప్పాల్సిన అవసరం, ప్రభు నేను మీ మాట మీ వాక్యానుసరంగా పాటించాం కాబట్టి నన్ను దీవించమని మనం కొన్నిసార్లు చెప్తాను. బైబిల్ గ్రంథం ప్రియులారా దేవునికి తెలుసు, మనం అదే చెప్పాల్సిన అవసరం లేదు. దేవునికి తెలుసు మనం పాటిస్తున్నామా లేదని. హల్లెలూయా. కానీ మన బాధ్యత అనేది పాటించుకోవడమే, దేవుని స్వరం విని మనం లోబడమే మన బాధ్యత. మిగిలిన విషయాన్ని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మనం బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను దేవునికి లోబడిన వ్యక్తిగా ఉంటే ఎందుకు బాధపడాలి? ఒకవేళ మనం బాధపడుతున్నామంటే, ఎక్కువ బాధపడుతున్న వ్యక్తులు అంటే దానికి అర్థం వారు దేవునికి లోబడలేదన్నమాట. దేవునికి లోబడలేదు. ఎందుకంటే దేవునికి లోబడుతున్న వ్యక్తి బాధపడే అవసరం లేదు, నా దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడని వారికి విశ్వాసం అవుతాయి అనమాట. హల్లెలూయా. అందుకని మంచి మనసాక్షి కలిగి మనం బ్రతకాలి. దేవునికి లోబడి బ్రతున్న వ్యక్తులు టెన్షన్ నుండి బయటపడతాయి అనమాట. వారికి తెలుసు నా దేవుడు కార్యం చేస్తాడు. అబ్రహాం జీవితంలో మనం చూడవచ్చు, అబ్రహాం దేవునికి లోబడే, చెప్పిన మాట పాటించారు, అంతే చాలు. మిగిలిన దేవుడు చేస్తాడు, సమాధానం ఉండవచ్చు. కాబట్టి సమాధానంగా లేని పరిస్థితులు మీరు ఉంటే దేవునికి లోబడుతున్న విషయంలో మీరు కొన్ని విషయాలు నిర్లక్ష్యం చేస్తున్నారేమో. హల్లెలూయా. అది బాధలోనికి నడిపిస్తుంది. అసలైన బాధ కారణం ఏంటంటే దేవునికి లోబడలేని పరిస్థితి బాధ తీసుకొని వస్తాయి అనమాట. నిజంగా దేవునికి లోబడుతున్న వ్యక్తి ఉంటే బాధ రాదు. ఎందుకంటే మీకు తెలుసు అనమాట, మీకు తెలుసు, మీ అంతరాత్మలు మీ లోపల తెలుసు, నేను పరిశుద్ధాత్మలో ఆధారపడి దేవుని వాక్యానుసారంగా చేశాము, నా దేవుడు సజీవుడిన దేవుడు కాబట్టి నా దేవుడు తప్పకుండా జవాబు అనుగ్రహిస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి మనం ట్రూ హ్యూమిలిటీ ఉండాలి, నిజమైన తగ్గింపు ఉండాలి అనమాట. వేషధారణ ప్రియులరా ప్రభు దగ్గర అస్సలు పనికి రాదు. ఎందుకంటే మన దేవుడు అగ్నిచాల కన్నులు కలిగిన దేవుడు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, ఒక పాత నిబంధనలో ప్రియులారా మనం చూడవచ్చు, సౌలు అనే రాజు ప్రియులారా మనం చూసితే దేవుడు చెప్పారనమాట, అమాలేకులను వారితో యుద్ధం చేయాలి, అంతా నాశనం చేయాలని ఒక మాట సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడి పంపించామన్నమాట. కానీ సౌలు ప్రియులారా మనం చూసితే దేవుడు చెప్పినట్టు పూర్తిగా చేయలేదు, కొద్దిగా చేశాం. దేవుడు చెప్పినట్టు కొద్దిగా చేశాం. యుద్ధానికి అయితే వెళ్ళాం, యుద్ధం చేశాము, దాదాపు గెలిచినట్టు జయం పొందాము, తిరిగి వచ్చాము. కానీ దేవుడు చెప్పిన మాటలు పూర్తిగా చేయలేదన్నమాట. కొన్ని గొర్రెలను చంపకుండా తీసుకొని పెట్టామన్నమాట, దేవునికి యాగం అర్పించడానికి, బలి అర్పించడానికి. దేవుడు చెప్పారు అన్ని పూర్తి నాశనం చేయాలని మాట చెప్పి దేవుడు పంపించామన్నమాట. ఎందుకు సౌలు అలాగే పూర్తిగా ఆ గొర్రెలు గాని ప్రియుల మేక గాని గొర్రెలు గాని దాన్ని పూర్తిగా ఎందుకు చంపలేదు అంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనుషులను బట్టి అనమాట, మనుషులను భయపడి చేయలేదన్నమాట. ఇప్పుడు బైబిల్ ప్రియుల ఫియర్ ఆఫ్ ద లార్డ్ అని బైబిల్ రాయబడింది. ఇప్పుడు దేవుని ఎక్కువ మనం భయపడుతున్నామా, మనుషులను ఎక్కువ భయపడుతున్నామా? దేవుని నిజంగా భయపడుతున్న వ్యక్తి ఉండే మనుషులు భయపడాల్సిన అవసరం రాదనమాట. ఇప్పుడు దేవునికి నిజంగా ట్రూ హ్యూమిలిటీ లేని వారు, దేవునికి నిజంగా భయపడలేని వ్యక్తులు అందరిని భయపడతాయి, సాతాన్ని కూడా భయపడతాయి, రోగాన్ని భయపడతాయి, రకరకాలు మరణ భయం, ప్రాణ భయం అంతా కూడా ప్రియులు ఎక్కువ మనం చూసినట్టే నిజంగా దేవుని భయపడలేని వ్యక్తులకు అనమాట. నిజంగా దేవుని భయపడుతున్న వ్యక్తులకు, దేవునికి లోబడుతున్న వ్యక్తులకు వారు మరణ భయం, ప్రాణ భయం, రోగ భయం, తిరస్కార భయం, మనుషుల భయం, చీకటి శక్తుల భయం, అన్ని భయం నుండి వారు బయటపడతాయి అనమాట. హల్లెలూయా. అందుకు ట్రూ హ్యూమిలిటీ చాలా ఇంపార్టెంట్ అండ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. దేవునికి ఎవరైనా లోబడుతున్న వ్యక్తి ఉండే, దేవుని స్వరానికి లోబడుతున్న వ్యక్తి ఉండే ఆ వ్యక్తికి చాలా ధైర్యం వస్తుంది అనమాట. ఎందుకంటే వారికి తెలుసు దేవుడు అండగా నిలబడు, దేవుడు నన్ను కాపాడుతాడు, జీవగల దేవుడు నన్ను కాపాడుతాడు, ధైర్యం వస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు మన దేవునికి భయపడుతున్నామా లేదంటే మనుషులకు భయపడుతున్నామా?
కాబట్టి మనుషులకు కాబట్టి దేవుడు ప్రియులారా కోరుతుంది మనం ఫస్ట్ ప్రియులారా దేవునికి భయపడాలి. దేవునికి భయపడి ఉండే చాలా అనవసరమైన ఫియర్ నుండి బయటపడతాయి అనమాట. కాబట్టి ప్రియుల సౌలు దేవుడు చెప్పిన మాట కంటే మనుషులు ఒక మాట మనుషులకు భయపడి ప్రియుల చేస్తున్నా కాబట్టి బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది. సౌలు ప్రియులారా మనం చూసినట్లయితే మన మామూలుగా ఉన్న వ్యక్తి, మామూలు స్థాయిలో ఉన్న వ్యక్తి, అయినప్పుడు దేవుడు ఆయన రాజుగా దేవుడు అభిషేకించి రాజుగా పెట్టామన్నమాట. గొప్ప స్థాయికి దేవుడు తీసుకొని పెట్టామన్నమాట. కానీ దేవుని మాటకు లోబడలేదు కాబట్టి దేవుడే సౌలును తీసివేసి తర్వాత ప్రియులరా దావీదు అని చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తులను జీవంగల దేవుడు అభిషేకించి దేవుడు పైకి తీసుకొని వచ్చామన్నమాట. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మన దేవుని ఒక మాట అవిధేయతగా దేవుని ఒక మాట మనం పట్టించుకోలేదు అంటే రోమిలకు రాసిన పత్రికలో ప్రియులారా మనం చూడవచ్చు 11వ అధ్యాయం చివరి భాగంలో ప్రియులారా చూడవచ్చు దేవుని యొక్క జ్ఞానం గొప్పది అనమాట. ఇప్పుడు కొందరు అవిధేయత ప్రియుల చేస్తున్న స్థాయిలో ఉంటే దానికి అర్థం దేవుడు కొందరితో కరుణ చూపడానికి దేవుడు సిద్ధపడుతున్నాం అనమాట. కొందరు అవిధేయత స్థాయిలో ఉన్నట్టు మీరు చూస్తున్న వారు ఉంటే దానికి అర్థం ఇంకా కొందరితో దేవుడు కరుణ చూపడానికి దేవుడు సిద్ధపడినట్టే. కాబట్టి సౌలు అవిధేయ చేశారు. ఇప్పుడు దేవుడు చేశారు, కరుణ దావీదు మీద కరుణ వచ్చింది అనమాట. లేదు కాబట్టి కొందరు అవిధేయతతో ఉన్నామంటే కొందరు మీద దేవుడు కరుణ చూపడానికి దేవుడు సిద్ధపడినట్టు ప్రియులరా అది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఇశ్రాయేలు ప్రియులరా దేవునికి యూదులు అంటే దేవుని ఒక సువార్త అంగీకరించలేనప్పుడు సువార్త అన్ని జనులు కూడా దేవుడు ప్రియుల అన్ని జనులు యూదులు ప్రియుల చాలా మంది యేసుక్రీస్తు దిగి వచ్చినప్పుడు కూడా యేసుక్రీస్తును అంగీకరించలేరు. కాబట్టి ఏమైంది, దేవుడు గొప్ప కార్యం చేశాడు. వారికి అవిధేయతని బట్టి నాకు కరుణ వచ్చింది అనమాట, మనకు కరుణ వచ్చింది. అన్నిళ్ళు కూడా రక్షణ సువార్త వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, మీరు యూదుల దగ్గరికి వెళ్ళమని అంటే ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళమని చెప్పాను అనమాట. కానీ అపోస్తల కార్యములో ప్రియులారా మనం చూసినట్లయితే 10వ అధ్యాయంలో పేతురుకు దేవుడు ఒక దర్శనం చూపామన్నమాట. కాబట్టి దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే దేవునికి ముఖవర్షం లేదు, అందరికీ సువార్త అంటే అన్నిళ్ళు కూడా సువార్త వినిపించాలని దేవుడు ప్రియులారా ఈ ఇశ్రాయేల్ ఒక అవిధేయతని బట్టి వారికి అవిధేయతని బట్టి అన్నిళ్ళు కూడా సువార్త వచ్చామన్నమాట. ఇప్పుడు కొందరు అవిధేయతని బట్టి ప్రియులారా దేవుని యొక్క పని ఆగిపోవడం లేదనమాట, దేవుడు తన పనిలో కొనసాగిస్తారనమాట. కాబట్టి దేవుడు ప్రియులారా దేవునితో భయభక్తి కలిగిన వ్యక్తులను దేవుడు లేపుతాడనమాట. విధేయత కలిగిన వ్యక్తులను పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తారు, వారిని దేవుడు చాలా బలంగా వాడతారు. కానీ అవిధేయత కలిగిన వారు చూసుకొని ఏడ్చుకొని బాధతో వారు ఉండడానికి అవకాశాలు ఎక్కువనే అవిధేయత కలిగిన వారు. కానీ విధేయత కలిగిన వారు అంచెలంచెలు వారు హెచ్చిపోతారు అనమాట పరిశుద్ధాత్మ సహాయం వల్ల దేవుని వాక్యాన్ని బట్టి. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ట్రూ హ్యూమిలిటీ అండ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్ లీడ్ టు రిచెస్, హోనర్ అండ్ లాంగ్ లైఫ్. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి దేవునితో ప్రియులారా భయభక్తి కలిగి ఉంటే మనకు దేవుని కాపుదల ఉంది అనమాట. దేవుని కాపుదల ఉంది, దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఎవరు హెచ్చించాలి? దేవుడు హెచ్చించాలి. ట్రూ హ్యూమిలిటీ అండ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ లీడ్ టు రిచెస్. ఇప్పుడు కొందరు రిచ్ అవ్వాలి, రిచ్ అవ్వడం మంచిది, కానీ తప్పుడు దారిలో ప్రియులారా మనం వెళ్ళవద్దు. లేదు, వాక్యానుసారంగా వెళ్ళాలి. యేసుక్రీస్తుని పక్క పెట్టుకొని, యేసునామములో ఉన్న ప్రార్థన పక్క పెట్టుకొని, యేసునామములో ఉన్న ఆరాధన పక్క పెట్టుకొని, యేసునామములో ఉన్న విషయాలు పక్క పెట్టుకొని, క్రిస్తు నిందలు అంత కూడా పక్క పెట్టుకొని, క్రిస్తు కొరకు శ్రమ అనుభవించిన పక్క పెట్టుకొని, ఐగుప్తులో ఉన్న ధనం ప్రియులారా మోసే వెతగలేదనమాట. మోసతో దేవుడు మాట్లాడేమన్నమాట. కాబట్టి దేవుని స్వరం వినడం చాలా ప్రాముఖ్యం. మోస దేవుని స్వరం విన్న కాబట్టి ఐగుప్తులో చాలా కోడ్లు లెక్కలేని కోడ్లు ఉండవచ్చు. కానీ మోస ప్రియులు దేవుడు మోసతో మాట్లాడినప్పుడు దేవుని హృదయం మోస గ్రహించినప్పుడు ప్రియులు ఐగుప్తు ఆ డబ్బును ప్రేమించలేదనమాట. ఐగుప్తులో ఉన్న ధనాన్ని ప్రేమించలేదు. దానికంటే ప్రియులారా మనం చూసినట్లయితే జీవం కలిగిన దేవుని మోస ప్రేమించామన్నమాట. దాని యొక్క రుచి అనమాట ఐగుప్తు ధనం అంటే గుడ్ బై చెప్పానమాట. నాకు అది వద్దు, నాకు క్రిస్తు చాలు. క్రిస్తు కొరకు నేను నిందైనా సరే, అపమానమైనా సరే, ఏదైనా సరే నేను క్రిస్తు కొరకు నేను నిలబడదామని గట్టిగా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. మన పరిస్థితి ఎలా ఉంది? కొన్ని డబ్బు, కొన్ని ఆస్తి పాస్తులు ఇలాగే చూపించినప్పుడు మన పరిస్థితి ఏమవుతాయి? యేసుక్రీస్తుని చూపించామన్నమాట సాతాను. లూకాసు సువార్త 4వ అధ్యాయంలో చూడవచ్చు. ప్రియులారా మొదటి ఆదామును పడేస్తున్న సాతాను ప్రియులారా మనం చూసినట్లయితే 2వ ఆదాము కడపటి ఆదామును యేసుక్రీస్తుని శోధించామన్నమాట. యేసుక్రీస్తు దగ్గర కూడా వచ్చి చూపాం, నన్ను
మృక్కుము ఇదంతా కూడా ఇప్పుడు అధికారం అంతా కూడా ఇస్తాం. సిల్వలో వెళ్ళ అవసరం లేదు, మరణం పొందే అవసరం లేదు, ఈ లోకం అంతా కూడా ఇప్పుడు నిశ్చితులను ఇప్పుడు ఇది ఇస్తామని చెప్పామన్నమాట. కానీ యేసు కొలుసు అది రిసీవ్ చేయలేదన్నమాట. యేసు కొలుసు చెప్పాం. ఆమేన్. తండ్రిను అంటే జీవగల దేవుని మాత్రం ఆరాధించాలి. హల్లెలూయా. కాబట్టి యేసు కొలుసు అది పట్టించుకోలేదు, రిజెక్ట్ చేశామన్నమాట. హల్లెలూయా. కాబట్టి మోషే రిజెక్ట్ చేసిన విషయం ప్రియులారా మనం చూడవచ్చు. ఐగుప్తులో ఉన్న దాన్ని మోషే రిజెక్ట్ చేశామన్నమాట. కానీ మోషే నిర్ణయం చేసుకోండి, నాకు దేవుడు చాలు, నాకు జీవం కలిగిన దేవుడు చాలు, దేవుని పిలుపు చాలు, దేవుడు ఉండే చాలు, స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, మోషే దేవుని పిలుపు కొరకు నిలబడి అరణ్యములో నడిచినా గాని ప్రతిరోజు మన్న దేవునికి మంచి స్ట్రాంగ్ ఫుడ్ అనమాట. దేవునికి స్తోత్రం. హెల్తీ ఫుడ్, స్తోత్రం. హెల్తీ ఫుడ్ 40 సంవత్సరాల దేవుడు అద్భుతంగా దేవుడు ఇచ్చామన్నమాట. హల్లెలూయా. కాబట్టి మోసే ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 120 సంవత్సరం బ్రతికిన మోసే మంచి ఆరోగ్యం, బ్రతినంత కాలం మంచి చూపుతో బ్రతికామన్నమాట. మంచి ఎముకలంతా బలపరచబడి బ్రతికామన్నమాట. కారణం ఏంటది? జీవగల దేవునికి లోబడియాము, దేవుని ప్రశంస తో దేవుడు నింపామన్నమాట. అగ్ని సమంగా మేఘ సమంగా దేవుడు ఆత్మతో దేవుడు కప్పి, దేవుడు నింపి, దేవుడు జీవగల దేవుడు కాపాడి బలపరిచి అనేక లక్షలాది ప్రజలకు లీడర్ గా దేవుడు బలంగా వాడుకున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు వెళ్ళరా, అది మాత్రం కాదు, భూమిలో మాత్రం కాదు, నిత్యత్వంలో శాశ్వత రాజ్యంలో యేసు కోసం అంటారు అక్కడ తర్వాత కూడా ఇప్పుడు వెళ్ళరా బ్లెస్సింగ్స్ ఉంది అనమాట. భూమిలో మాత్రం కాదు, భూమిలో మాత్రం. కాబట్టి కృష్ణుని ప్రియులారా మనం ప్రేమించినప్పుడు భూమిలో మాత్రం దేవుని కాదు, భూమిలో ఉంది, దానితో పాటు నిత్యమైన ఆశీర్వాదం, పరలోకంలో కూడా నిత్యం ఆశీర్వాదం కూడా జీవగల దేవుడు అనుగ్రహిస్తాడు. అది ఇంకా గొప్ప విషయం అనమాట. అది చాలా గొప్ప విషయం. హల్లెలూయా. భూమిలో దేవుని ఉంది, రెండు అనమాట. ఇక్కడ ఉంది భూమిలో బ్రతినంత కాలం తలగా బ్రతుకుతుంది, అనేకలు దీవించడానికి దేవుడు వాడతారు. అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే స్తోత్రం, నిత్యత్వంలో యేసు రాకడ తర్వాత కూడా యుగాలు దేవుని సత్యం ప్రియులారా మన క్రీస్తు కొరకు నిలబడినప్పుడు సత్యం మనం అర్థం చేసుకోవాలి.